హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మరి భోగి పండుగ ఎలా వచ్చిందో దాని అంతర్యం ఏమిటో మరి తెలుసుకుందామా? మరి భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు. అందరూ భోగి రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవు పేడతో తయారైన పిడకలు, ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేస్తారు. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. భోగి అనగానే చిన్నపిల్లల మీద రేగుపళ్ళు పోస్తారు. అంటే మనము రేగుపళ్ళను మనం భోగిపళ్ళు కూడా అంటాం కదా, అలాగా రేగుపళ్ళే కాస్త భోగిపళ్ళుగా మారిపోయాయి. అయితే ఇది ఏంటంటే గోదాదేవి ధనుర్మాస వ్రతానికి ఫలితంగా ఆమె శ్రీరంగనాయనితో కలిసిన రోజు భోగి. భోగము అంటే సంతోషాన్ని అనుభవించడం, ఆస్వాదించడం అని అర్థం. మరి పూర్తిగా పండిన పంటను కోసే ముందు రైతులంతా ఒక చోట చేరి ఎండిన ఆకులను కలుపుకొని అన్నిటినీ పంటకు ఆవలి వైపున కాలుస్తారు. వాటిని కాల్చడం ద్వారా వెలువడ్డ పొగ వల్ల మంటలోని పురుగులు, క్రిమికీటకాలు నశిస్తాయి. దీనివల్ల పంట కోతకు అనువుగా తయారవుతుంది. అప్పుడే మరి ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా ఆ మంటల్లో వేసి మరి ఆ మంటల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆడుతూ తిరుగుతుంటారు. మరి కొత్త పంటతో పాటు కొత్త ఆలోచనలకు మరి భోగి నాంది పలుకుతుంది. మరి పంటలు సమృద్ధిగా పండినందుకు గుర్తుగా భగవత్స్వమానులైన పిల్లలను రేగుపళ్ళు, నాణ్యాలు, పువ్వులతో అభిషేకిస్తారు. అదే భోగి, మరి భోగిపళ్ళు పోయడం అంటారు. మరి ఈ భోగభాగ్యాలకు గుర్తుగా చేసేదే భోగి పండుగ. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి, నమస్తే.